అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 60% పీపుల్ వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. బెల్ బటన్కి సబ్స్క్రైబ్ చేస్తే తర్వాత మీకు నోటిఫికేషన్ రూపంలో నా వీడియోలు వస్తుంటాయి. అదేవిధంగా ఎస్బీఆర్ టాక్స్ యాప్ అనేది అత్యంత ముఖ్యమైనటువంటిది. నాతో పాటు శ్రీధర్ మరియు అనేక మంది ఇతర ఐఐటియన్స్ కలిసి పనిచేస్తున్నారు మీకు కౌన్సిలింగ్ గైడెన్స్ ఇవ్వడం కోసం. దీనిలో జూమ్ మీటింగ్స్ ఉంటాయి, యాప్లో లైవ్ సెషన్స్ ఉంటాయి, వాట్సాప్ చాటింగ్ ఉంటుంది, తర్వాత ఫిజికల్గా ఉండేటువంటి సెమినార్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం హైదరాబాద్లో. ఇట్లా రకరకాల కార్యక్రమాలతో మీరు మీ పిల్లలకు అద్భుతమైనటువంటి కాలేజీ బ్రాంచ్ ఎంపిక చేసుకునే విధంగా ఎస్బీఆర్ టాక్స్ టీం పనిచేస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా సూచన. IIITలలో మొట్టమొదటిది హైదరాబాద్. ఇది గచ్చిబౌలిలో స్టార్ట్ అయింది. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి వాజ్పేయి గారి యొక్క మార్గదర్శకత్వంలో స్టార్ట్ అయినప్పటికీ ఇది పూర్తి స్థాయి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్. దీనిలో ఎలాంటి గవర్నమెంట్ ఫండింగ్ కానీ, గవర్నమెంట్ యొక్క ఇన్వెస్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ యొక్క నియమాలు కానీ ఉండవు. హైదరాబాద్ తర్వాత స్టార్ట్ అయినటువంటి సెకండ్ IIIT ఈ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇట్లాంటివి మరికొన్ని పేర్లు ఉన్నాయి కానీ రెండు మాత్రమే పూర్తి ప్రైవేట్. ఉదాహరణకు నాకు గుర్తున్నంతవరకు భువనేశ్వర్ కూడా IIIT, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అదేవిధంగా నయారాయపూర్ కూడా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అయినప్పటికీ కూడా అవి ప్రైవేట్ కాదు. ఇవి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయ్యండి పూర్తి ప్రైవేట్ ఉన్నటువంటివి, ఎలాంటి రిజర్వేషన్స్ లేనివి ఈ రెండు మాత్రమే. ఆల్రెడీ హైదరాబాద్ మీద వీడియో చేయడం జరిగింది ఇటీవలనే. బెంగళూరు సంబంధించినటువంటి దాని మీద మనము రివ్యూ చేద్దాం. ఇది సెకండ్ ఇన్స్టిట్యూషను, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి సంస్థ. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇస్తాను. ఇది 1999లో స్టార్ట్ అయింది. NIRF ర్యాంకింగ్ 81, ఆల్ ఇండియా 81. NIRF ర్యాంకింగ్ పట్టించుకోకుండా, NIRF దూరం ఉన్నా కూడా మంచి ఇన్స్టిట్యూట్ ఉంటుంది. NIRF అనేది ఒక 5 ప్రాతిపదికలుగా ఆధారంగా చేస్తారు. కాబట్టి NIRF ర్యాంక్లో మెరుగ్గా లేనప్పటికీ కూడా అద్భుతమైన సంస్థలు ఉంటాయి. ఈవెన్ హైదరాబాద్ ర్యాంక్ కూడా బెటర్గా ఏం లేదు. ఈవెన్ బిట్స్ ప్లాన్ కూడా బెటర్ ర్యాంకింగ్స్ లేవు. కాబట్టి NIRF ప్రమాణం తీసుకోకండి. అనేక NIT టాప్ NITలో కూడా మీ విట్ కంటే దూరం NIRF ర్యాంకింగ్ ఉన్నాయి. కాబట్టి దాని విలువ దానికి ఉంది కానీ పూర్తి అదే ప్రమాణం కాదు. ఈ అడ్మిషన్స్ JEE మెయిన్స్ ద్వారా ఉంటాయి. వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ IIIT బెంగళూరు సంబంధించిన వెబ్సైట్లో ఉంటుందో JEE మెయిన్స్ ద్వారా తీసుకుంటారు కానీ దీని యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ అప్పుడే జోసాలో ఉండదు. అదేవిధంగా కోర్సెస్ ఏంటంటే బీటెక్ ప్లస్ ఎంటెక్. ఇవి బీటెక్ మరియు ఎంటెక్ కోర్సెస్, దీనిలో ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉన్నాయి, డైరెక్ట్ ఎంటెక్ కూడా ఉన్నాయి. అంటే మీరు బీటెక్ రాసిన తర్వాత ఎంటెక్ ఎంట్రన్స్ రాయొచ్చు వేరే దగ్గర చదివి, లేదా బీటెక్ ఎంటెక్ కలిపి 5 years కోర్సెస్. సో కంప్యూటర్ సైన్స్, ఈసీ రెండు రకాల కోర్సెస్ మాత్రమే దీనిలో ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ 90 సీట్స్ ఉన్నాయి, ఈసీ 30 సీట్స్ ఉన్నాయి. దీనిలో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సిఎస్సి అంటే ఐఎంటెక్ అంటే ఇంటర్మీడియట్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అంటే 5 years కోర్స్ అర్థం చేసుకో. దీనిలో 4 years కోర్స్ లేదు. ఉన్నవి 5 years బీటెక్ ప్లస్ ఎంటెక్, రెండోది డైరెక్ట్ ఎంటెక్ బీటెక్ వేరేదైన వాళ్ళకు తప్ప ఓన్లీ బీటెక్ 4 years కోర్స్ లేదు. 5 years అయిన వాళ్ళకు మాత్రమే సూటబుల్. ఓపిక ఉన్న వాళ్ళకు, ఆసక్తి ఉన్న వాళ్ళకు, రీసెర్చ్ ఓరియంటెడ్ ఉన్న వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంటుంది. 4 years కానీ వెంటనే జాబ్కి వెళ్ళిపోవాలంటే సూటబుల్ కాదు. ఇది 8,000 కట్ ఆఫ్ ఉంటుంది. సిఎస్సికి 18,457, ఈసీకి సిఎస్సి కూడా 8,000 ప్లస్ ఉంటుంది. ప్లేస్మెంట్ చూస్తే 2.02 crores, 2 crores 2 lakhs rupees హైయెస్ట్ సిటీసీ. యావరేజ్ 30 lakhs యావరేజ్ అంటే మీరు ఊహించారు. అట్లే బహుశా సిఎస్సి యావరేజ్, స్టాటిస్టిక్స్ అట్లే ఉంటాయి కానీ సిఎస్సి యావరేజ్ అది జనరల్గా ఇచ్చారు. ఈసీ కొంచెం తక్కువ ఉంటుంది. మీరు కోర్స్ వైజ్ కూడా స్లైడ్స్ చూడొచ్చు. ఎంటెక్, ఐఎంటెక్ అనే 4 కోర్సెస్ సంబంధించి దీనిలో హైయెస్ట్ లెక్క, హైయెస్ట్ అది కూడా ఫారెన్ కరెన్సీలో ఉంటుంది. ఇంటర్నేషనల్ ఆఫర్, డొమెస్టిక్ వస్తే అది కూడా 30-40 లక్షలకి 40 లక్షలకి సమానం వస్తుంది. కాబట్టి అది 2 crores వీళ్ళకి తేడా ఉందంటే అది ఇంటర్నేషనల్, ఇది డొమెస్టిక్, అది తేడా గుర్తుంచుకోండి. మీరు కోర్స్ వైజ్ కూడా చూడొచ్చు. ఇది ఓవరాల్ అన్నిటి కలిపి చూస్తే యావరేజ్ ప్యాకేజ్ చూస్తే 30 LPA దీనికి ఉంది, ఐఎంటెక్ సిఎస్సికి. అదేవిధంగా ఈసీకి కూడా ఆల్మోస్ట్ మీకు 25 lakhs దాటున్నది. మిగతా వాటికి కూడా సిఎస్సికి అంతే ఉంది. ఇది ఈసీకి, ఎంటెక్ ఈసీకి దానికి సిఎస్సి కంటే ఎక్కువ ఉంది. ఆశ్చర్యంగా అంటే ఈసీ ప్లేస్మెంట్ సిఎస్సి కంటే ఎక్కువ ఉన్నాయని అర్థం చేసుకోండి.
మరి టాప్ కంపెనీస్ వస్తున్నాయి, మైక్రోసాఫ్ట్ వస్తుంది, గూగుల్ వస్తుంది, అడోబ్ వస్తుంది, ఫ్లిప్కార్ట్ వస్తుంది, ఇంకా అనేక రకాల అమెజాన్ లాంటి అనేక రకాల కంపెనీస్ వస్తున్నాయి. ప్లేస్మెంట్స్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది కూడా సిలికాన్ వ్యాలీలో ఉండే ఇండియన్ సిలికాన్ వ్యాలీ పిలువబడుతుంటే బెంగళూరులోనే దీనికి సంబంధించి ఇది లొకేషన్ ఉంది కాబట్టి మీకు ఇబ్బంది లేదు. దీనికి కూడా మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఉత్కర్ష స్కాలర్షిప్ ఉంది, గర్ల్స్కు సీజే స్కాలర్షిప్ ఉంది, దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. ఇన్స్టిట్యూషన్ ఫీజు చూడవచ్చు 1,92,000 ప్లస్ ఆల్మోస్ట్ 2 lakhs పర్ సెమిస్టర్ అంటే 4 lakhs అవుతుంది. హాస్టల్ ఫీజు మళ్ళీ మీకు దాదాపు 80 లక్ష రూపాయలు. సో మొత్తం కలిపి సుమారుగా మీకు 20 లక్షల ఖర్చుకు అటు ఇటుగా అవుతుంది. 20 lakhs బట్ వర్తి కాకపోతే 5 years కోర్స్ కూడా 25 lakhs అవుతుంది. ఇది వర్తి ఇన్స్టిట్యూషన్ అయితే డోకాలి. ఓన్లీ థింగ్ మీ 5 years చదవదలుచుకుంటేనే మీరు వెళ్ళండి. అంటే 5 years చదవడం వల్ల అడిషనల్ ప్లేస్మెంట్ ఏముండదు. ఆ 4 years చదివినా 5 years వచ్చే ప్లేస్మెంట్ ఒకటే. కాబట్టి 4 years కంప్లీట్ చేయదలుచుకుంటే జాబ్కి వెళ్ళదలుచుకున్నట్టయితే ఈ స్థాయి మరొకరు కూడా చూజ్ చేసుకోవచ్చు. కానీ 5 years చదివి రీసెర్చ్కి వెళ్ళేది ఉంటేనే ఇది బెటర్. ఇప్పుడు యూఎస్కి వెళ్దాం అనుకున్నా, లేకుంటే క్యాట్రాస్ ఐఐఎంకి వెళ్దాం అనుకున్నా, సివిల్స్కి వెళ్దాం అనుకున్నా, 4 years జాబ్ వెళ్దాం అనుకున్నా 4 years కోసం సరిపోతుంది. నా 5 years అడిషనల్ 1 year వల్ల మీకు వచ్చే అడిషనల్ ప్రయోజనం ఏమి ఉండదు. కానీ బయట మీకు అంత ఈ స్థాయి కాలేజ్ రాకపోతే 1 year దానికోసం మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి అన్ని రకాలుగా. చిన్న క్యాంపస్ ఇది, నాకు గుర్తున్నంతవరకు 10 acres క్యాంపస్ ఇది. వాషింగ్ మిషన్స్ ఉంటాయి, కామన్ టీవీ రూమ్స్ అన్నిట్లో ఉంటాయి అవి. బెంగళూరులో కాబట్టి నెట్ కూడా వైఫై కూడా ప్రాబ్లం ఉండదు. క్లబ్స్ రోబోటిక్స్ క్లబ్, ఛాయాచిత్ర, అక్ష్ ఇట్లా రకరకాల క్లబ్స్ ఉన్నాయి. మీకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫెసిలిటీస్ ఇది చాలా వరకు రీసెర్చ్ కోసం డిజైన్ చేసినటువంటిది. ఈవెన్ హైదరాబాద్లో కూడా 5 years కోర్స్ ఉంది. యూజీఈ కోర్స్ ద్వారా 5 years కోర్స్ ఉంది. ఆ 5 years కోర్స్ చేరినట్టయితే మీకు సేమ్ ఇట్లాంటిది సిమిలర్. అంటే యూజీఈ ద్వారా హైదరాబాద్లో ఏ కోర్సు చేరుతారో దీనిలో మెయిన్స్ ద్వారా అదే కోర్సు చేరుతారు. ఇక్కడ 4 years ఎంట్రీ ఉంది, 4 years బీటెక్ కోసం 5 years ఉంది. కానీ బెంగళూరులో మాత్రం ఓన్లీ 5 years ఉంది, 4 years లేదు. అయితే మీకు రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉంటే లేకుంటే మాత్రం నేను సజెస్ట్ చేయను. మొత్తం ఇన్స్టిట్యూషన్ వైజ్ మాత్రం అద్భుతమైనది, దీన్ని ఉపయోగించుకోవచ్చు. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.